కర్ణాటక పంచాయతీకి సంబంధించి ఢిల్లీలో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా పాల్గొన్నారు. కర్ణాటక సీఎం మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. నాయకత్వ మార్పు అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఏఐసీసీ అగ్రనేతలతో అటు కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది. కర్ణాటక సీఎం మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చ కొనసాగుతోంది. ఏఐసీసీ అగ్రనేతలతో నాయకత్వ మార్పు అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కన్నడ రాజకీయం ఢిల్లీ వరకు కూడా వెళ్లిపోయింది. అక్కడ మరొకసారి సీఎం, డిప్యూటీ సీఎం మధ్య ఉన్నటువంటి తగాదాలు తారాస్థాయికి చేరడంతో అగ్రనాయకత్వం ఢిల్లీ నుంచి పిలుపు అందడంతో ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ పదవి మార్పు అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నాయకులతో ఇప్పుడు కీలక సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ సమావేశం తర్వాత కర్ణాటక సీఎం మార్పు, అలాగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, ఈ రోజు ఇందిరా భవన్ లో ఇటు డీకే శివకుమార్, అదేవిధంగా సీఎం సిద్ధరామయ్య ఇద్దరితో కూడా కాంగ్రెస్ అధిష్టానం వేరువేరుగా చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో 3 సంవత్సరాల పరిపాలన పూర్తయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు సంబంధించి ఇటు పాత వారికి ఉద్వాసన పలుకుతూ కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశం పైన సిద్ధరామయ్య ఇటు హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు కీలకమైన కేబినెట్ మంత్రులు కూడా ఢిల్లీకి రావడం జరిగింది. మరోవైపు డీకే శివకుమార్ ఏదైతే 2.5 సంవత్సరాల తర్వాత సీఎం గా తనను అవకాశం కల్పిస్తామని గతంలో 2023లో హైకమాండ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ కూడా ఆయన హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇద్దరు వేరువేరుగా ఢిల్లీకి చేరుకున్నప్పటికీ కర్ణాటకలో అసలు 3 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన అంశము, మరోవైపు పవర్ షేరింగ్ కు సంబంధించిన అంశం, ఈ రెండింటితోటి హైకమాండ్ పెద్దలనైతే ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా భేటీ అవ్వడం జరిగింది. మరి దీంతో ఇప్పటికే ఇటు హైకమాండ్ కొన్ని కీలక సూచనలు కూడా గతంలో చేయడం జరిగింది. ఇరువురు కూడా సోషల్ మీడియా వేదికగా ఇద్దరు కూడా ఇటు సిద్ధరామయ్య, అదే విధంగా డీకే శివకుమార్ వర్గం ఇరువురి వర్గాలు కూడా సీఎం తాము అంటే తాము అంటూ కూడా గతంలో ఈ సోషల్ మీడియాలో జరిగిన వాదనలకు సంబంధించి కూడా ఆ సమయంలోనే అధిష్టానం పెద్దలు వాళ్ళిద్దరిని కూడా పిలిపించి ఆ ఇష్యూనంతా కూడా ఇద్దరు కూర్చొని చర్చించుకొని వాటిని కూలంకుషంగా చర్చ అనేది ముగించాలనేది కూడా కోరడం జరిగింది. అప్పట్లో డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు వెళ్ళడం జరిగింది. సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ కూడా బ్రేక్ఫాస్ట్ కు వెళ్లి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కూడా అనేక అంశాలపైన చర్చ జరిగినట్టు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే పనిచేస్తామంటూ కూడా గత సంవత్సరం జరిగిన చర్చల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి రావడంతో మరి ఈ పవర్ షేరింగ్ కి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డీకే శివకుమార్ కేబినెట్ మంత్రులను తీసుకొని ఢిల్లీకి వెళ్ళిందే కేబినెట్ విస్తరణ కోసం అనేది డీకే శివకుమార్ వర్గం చెప్తుంటే, మరోవైపు సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం ఇరువురు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. కేబినెట్ విస్తరణతో పాటు సీఎం మార్పు కూడా ఉంటుందంటూ డీకే శివకుమార్ వర్గం అయితే చెప్తూ ఉంది. మరి ఈ రోజు ఉదయం మీడియా ముందుకు వచ్చిన డీకే శివకుమార్ ని తదుపరి సీఎం అంశం పైన ఈ రోజు చర్చ జరుగుతుందా అంటే ఆయన నవ్వుతూ సమాధానం చెప్పుకొని వెళ్లిపోవడం జరిగింది. సిద్ధరామయ్య మాత్రం షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు ఏమీ తెలియదు. 11 గంటలకు కేసీ వేణుగోపాల్ తోటి మీటింగ్ ఉంది కాబట్టి నేను ఢిల్లీకి వచ్చాను, కేసీ వేణుగోపాల్ తో మీటింగ్ అయిన తర్వాత చర్చిస్తానంటూ కూడా ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు. సో కర్ణాటకలో అసలు ఏం జరగబోతుంది? పవర్ షేరింగ్ నిజంగానే జరుగుతుందా, లేదా సిద్ధరామయ్య కోరుకున్నట్టు క్యాబినెట్ సంబంధించి ఈ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ఈ రోజు రాత్రిలోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ అస్ గోపి. మొత్తానికి ఏఐసీసీ అగ్రనాయకత్వంతో అటు కర్ణాటక నాయకుల భేటీ అయితే కొనసాగుతోంది. దాదాపు సుదీర్ఘంగానే ఈ భేటీ కొనసాగుతోంది, కానీ ఈ రోజు రాత్రి దాకా అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. పవర్ షేరింగ్ అనేది నిజంగానే జరుగుతుందా అనేది అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సిన సమయం అయితే సాయంత్రం వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.